థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక భక్తుడి గురించి మనకు తెలుసండి. బల్బ్ కనిపెట్టాడు ఆయన. బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో ప్రియులారా ఎడిసన్ సిటీ అని ఉంటుంది, ఆయన పేరు మీద ఉంటుంది ఆ సిటీ, ఎడిసన్ సిటీ. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఒక బల్బ్ కనుగొన్నాడు. చిన్నప్పుడు మనందరికీ తెలిసిన విషయాలు సేవకులందరూ ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పుంటారు. సందర్భానుసారంగా మీకు గుర్తు చేస్తూ ఉండండి. చిన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు టీచరు అతడు తెలివి తక్కువడని, బుద్ధి లేనివాడని, వాటికి చెప్పిన అర్థం కావట్లేదని, మైండ్ మెచ్యూరిటీ లేదని, ఆ పిల్లడికి చదువు చెప్పలేక ఒక లెటర్ రాసి వాడితోనే ఇచ్చి పంపించిందంట ఆ టీచర్ గారు వాళ్ళ అమ్మగారికి. అమ్మ రేపటి రోజు నుండి వీడిని స్కూల్కి పంపించొద్దు, ఎందుకంటే వీడికి ఎంత చెప్పిన మట్టి బుర్ర ఎక్కట్ల మైండ్కి, కాబట్టి వీడికి అనవసరంగా ఫీజులు కట్టడు, వీడికి మేము చదువు చెప్పలేక చస్తున్నాము, మీరు ఎట్టట్టు మీ తిప్పలేదో పడండి అని రాసి పంపిస్తే వాళ్ళమ్మ ఆ లెటర్ రాసి ఆమెకు బాధేసింది. ఏ తల్లికైనా బాధే కదండి, ఏ తల్లికైనా బాధే కదండి. అవన్నీ వాడికి చెప్పారనుకోండి, మీ టీచర్ ఇలా చెప్పింది అని అన్నారనుకోండి, వాడు అసలే మైండ్ సరిగా లేదు అంటున్నారు. ఆడు కోపంతో మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి పెన్తో పొడి చంపేస్తా ఉన్నారు కదా ఇప్పుడు పిల్లలు, అదే చేస్తున్నారు. టీచర్లు టార్చర్ పెట్టారనుకోండి, పెన్ తీసుకుని పొడి చేస్తున్నారు. అంతే రకరకాలమైన, ఇంకా అమెరికా కల్చర్ అని చెప్పాలి, గన్ కల్చర్ ఉంటుంది. వాళ్ళు ఏకంగా గన్ పెట్టి కాల్చేసి వెళ్ళిపోతారు. దేవుదేలా మనకు రాలా, మేబీ వస్తుందే మనకు తెలియదు, జాగ్రత్త పడితే మంచిది. ప్రైజ్ లార్డ్. అవన్నీ చెప్పకుండా ఏం చెప్పాలి ఏమీ చెప్పకూడదు, అవి ఉండాలి. వాళ్ళ ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ ఉండాలి. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, అవివేకం ఉండాలి. చెప్పలేదండి అవన్నీ చెప్పకుండా, మమ్మీ మరేంటి నేను స్కూల్కి వెళ్ళాలి కదంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు, నాన్న నీ నాలెడ్జ్కి ఆ స్కూల్లో ఉన్నాడు ఎవరు చదువు చెప్పలేకపోతున్నారంట. ఎందుకంటే నీకు అంత జ్ఞానం ఉంది, నువ్వు అపరిమితమైన నీవు అనంత జ్ఞానం నీలో ఉంది, కాబట్టి నీ జ్ఞానానికి వాళ్ళు ఎవరు సరిపోవట్లేదంటే నేనే చదువు చెప్తానని వాళ్ళ అమ్మగారు ఇంట్లో కూర్చోబెట్టుకుని చదువు చెప్తే ఆయన గొప్పవాడయి ఆయన అంటాడు, దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగిస్తున్నాను. చెప్పండి కూడా ముందు గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఆ తల్లి ఆయనకి చాలా కాలం తర్వాత ఒకరోజు ఆ లెటర్ దొరికిందంట. అది చదివితే దాంట్లో అంటే అమ్మ ఇలా చెప్పింది ఏంటి, ఇలా రాశారంటే ఎప్పుడుగో తెలుసుకొని ఆయన చెప్పాడు, ఆనాడు మా అమ్మ నన్ను బలహీనపరచకుండా, నన్ను కృంగదీయకుండా, నాకున్న బలహీనతను గురించి మనుషులు మాట్లాడుతూ అది నాకు చెప్పి నన్ను కృంగదీయకుండా ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియులారా, మీరు వెళ్ళిన చోటంతా వివేకంగా ప్రవర్తించాలి. ఆమె చెప్పండి అది గట్టిగా. వివేకంగా ప్రవర్తించడానికి కోసం ఏదో పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు. వివేకంగా పల్లెటూరులో ఉన్న, గ్రామంలో ఉన్న, పల్లెటూరులో ఉన్న కొంతమంది చూడండి ఎంతో వివేకంగా జ్ఞానంగా కుటుంబాన్ని అద్భుతంగా కట్టుకొని సమాజంలో వాళ్ళు గౌరవంగా బ్రతుకుతూ, కుటుంబాన్ని గౌరవంగా నడిపిస్తూ, సమాజంలో ఆశీర్వాదకరంగా బ్రతుకుతూ అనేకులకి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తారు.